హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రస్తుతం దేశంలో ఏం నడుస్తుంది అంటే మొన్నటిదాకా ఓటు చోరీ జరుగుతోంది అని చెప్పేసి ఓటు చోరీయే దేశం మొత్తాన్ని కొదిపేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అరే మరి ఓటు చోరీ గురించి ప్రజలంతా చర్చిస్తే నిజమే అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారో, లేకపోతే ఇంకేమైనా సాలిడ్ ఎవిడెన్స్ బయటికి వస్తుందో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని డైవర్ట్ చేయాలి కదా, ప్రజల్ని డైవర్ట్ చేయాలి కదా అని చెప్పేసి మరి బీజేపీ పార్టీ అనుకున్నదో ఏమో కానీ అట్లానే అనిపిస్తోంది. చాలామంది కూడా ఇదే విషయం చెప్తున్నారు. ప్రధానమంత్రి మోదీ తల్లిని ఆర్జేడీ కాంగ్రెస్ వేదికగా విమర్శించిండ్రు, అభాసుల పాలు చేసిండ్రు, అవమానించిండ్రు, అవహేళన చేసిండ్రు అని చెప్పేసి స్వయంగా మోదీనే మాట్లాడిండు. నా తల్లిని మాత్రమే అవహేళన చేసినట్టు కాదు, భారతీయ బిడ్డలను, అమ్మలను, చెల్లెళ్లను, అక్కలను, భారత మాతనే అవహేళన చేసినట్టు భావిస్తున్నా నేను అని చెప్పేసి కన్నీళ్ళు ఒక్కటే తక్కువ, బాధాతప్త హృదయంతో ఆ కంఠం కూడా చాలా బాధతో కూడుకున్నటువంటి ధనితోటి మాట్లాడిండు ఆయన ప్రధానమంత్రి మోదీ. బీహార్లో జరిగినటువంటి ఒక సభలో ఆర్జేడీ ఇంకా కాంగ్రెస్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ మంచ్ నుంచి, అంటే ఈ వేదిక నుంచే వాళ్ళ తల్లిని అవమానించిండ్రు అని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి మొసలి కన్నీరు గారుస్తున్నారు. స్త్రీలను, తల్లులను ఎట్లా గౌరవించాలి అనేటటువంటి ఒక హితవును ప్రపంచానికి చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. రూకో జరా, సబర్ కరో ప్రధానమంత్రిజీ. గతం ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోదు. అది గడిచిపోయినంత మాత్రాన వాస్తవాలన్నీ ఇక నీట మునిగిపోతాయనో, లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాయనో కాదు కదా. నాన్ బయాలజికల్ కిడ్నీ నేను ఒక నాన్ బయాలజికల్ ఎలిమెంట్ని అని చెప్పేసి చెప్పిన రోజే నువ్వు నీ తల్లి 9 నెలలు కడుపున మోసి ఆ శోకం పడి, ఆ కడుపు నొప్పి పడి, ఆ ఏమంటారు గర్భశోకం తీసుకొని నిన్ను కన్నది, నవమాసాలు మోసి కన్నది కదా. ఆ నొప్పికి నువ్వు ఆ రోజే విలువివ్వలేదు. ఆ రోజే నీ తల్లిని ఎంత అవమానించాలో అంత అవమానించినోను. నేను నాన్ బయాలజికల్ కిడ్నీ అని చెప్పేసి, నేనేదో ఒక దివ్య పురుషుణ్ణి అని చెప్పేసి చెప్పినావు కదా. నీ తల్లి శ్రమను, నీ తల్లి కన్నటువంటి రుణాన్ని నువ్వు ఆ రోజే తుడిచిపెట్టేశావు. ఈరోజు కొత్తగా నీ తల్లి మీద లేని ప్రేమను కురిపిస్తూ తల్లి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నావు. ఓట్ చోరీ అనేటటువంటి తతంగాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదొక విషయమా? ప్రధానమంత్రి తల్లిని అంటే మరి ప్రధానమంత్రి తల్లిని అన్నారు కదా అని చెప్పేసి బీహార్లో పెద్ద ఎత్తున బంద్కి పిలుపునిచ్చిర్రు బీజేపీ వాళ్ళు. అది కూడా ఎట్లా, ఈడొక తల్లిని అవమానించిండ్రు అని చెప్పేసి వీళ్ళు బంద్కు పిలుపునిచ్చిర్రు. కానీ ఆ బంద్లో భాగంగా అంబులెన్స్ పోతుంది, లేకపోతే ఒక వెహికల్ పోతుంది, అందులో పురిటి నొప్పులతోటి సతమతం అవుతూ ఒక తల్లి గిలగిల కొట్టుకుంటుంది. లేబర్ పెయిన్స్ వస్తున్నాయి ఆమెకి, ఆమె హాస్పిటల్కి ఆమెను తీసుకెళ్తున్నారు. అట్లాంటి వెహికల్స్ని కూడా ఆపి వెనక్కి వెళ్ళిపోండి, ఏమీ జరగదు, ఈరోజు బంద్ ఉంది అని చెప్పేసి బీజేపీ మూకలు ఆ తల్లిని, కడుపుతో ఉన్నటువంటి, కాసేపు అయితే ప్రసవించడానికి రెడీగా ఉన్నటువంటి తల్లిని, లేబర్ పెయిన్స్తో ఉన్నటువంటి తల్లిని ఆపిర్రు. ఇదా తల్లి ప్రేమ అంటే? నీ తల్లిని తిట్టినందుకే నువ్వు అక్కడ అంత ఫీల్ అవుతున్న వాడివి, ఇంకో తల్లికి ఇంకే రకమైనటువంటి శోకం కూడా ఉండకుండా చూసుకోవాలి కదా. మహిళా టీచర్లను ఎంత వేధించిండ్రు ఈ బంద్ విషయంలో. ఇవన్నీ కనిపిస్తలేవా మోదీ గారు మీకు? మళ్ళీ ఇదే మోదీ గారు, ఏ మోదీ గారు అయితే మణిపూర్లో మహిళలు నగ్నంగా ఊరేగించబడతారో, మహిళల జననాంగంలోకి వేళ్లు చొప్పించి మరి హింసిస్తూ రోడ్డు మీద పరేడ్ నిర్వహించినటువంటి దాఖలాలు ఈ దేశంలో జరిగినా కూడా వాళ్ళెవ్వరిలోనూ ఈయన కనీసం అమ్మను కాదు కదా, భారతమాతను కూడా చూడకుండా వాళ్ళని అట్లా ఊరేగించడం, ఆ స్త్రీల నగ్నతను, నగ్న ప్రదర్శనను వ్యతిరేకించకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, చూసి చూడనట్టుగా ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రి ఈరోజు తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఇతనికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా దాదాపు 3,000 మంది మహిళలను దారుణంగా హింసించి అత్యాచారాలకు చేసి వాళ్ళందరితో లైంగికంగా ఉన్నటువంటి వీడియోలను షూట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారు ఈరోజు. వీళ్ళకి సంబంధించే కదా, ప్రజ్వలే కదా, ప్రజ్వల్ రేవన్నానే కదా. మరి ప్రజ్వల్ రేవన్నది ఏ పార్టీ? 3,000 మంది మహిళల్లో ఈయనకు మరి మహిళ కనిపించలేదా, తల్లి కనిపించలేదా? రాహుల్ గాంధీని ఒక మాట అంటాడు, ఏమంటాడు, హైబ్రిడ్ బిడ్డ అంటాడు. సోనియా గాంధీని ఏమంటాడు, జెర్సీ ఆవు అంట సోనియా గాంధీ. ఇట్లా ఎన్ని మాటలు అనలేదు. మహిళా రెజ్లర్లు మా కోచ్ తోటి వేధింపులు అవుతున్నాయి లైంగికంగా.
ఆయన చేరాని తప్పులు చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తే అతనికి టికెట్ ఇచ్చింది బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్. ఆయన గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఆ మహిళా రెజ్లర్లలో ఈ ప్రధానమంత్రికి తల్లులు కనిపించలేదా? మరి ఈయన తల్లులను ఎట్లా డిఫైన్ చేస్తాడు ప్రధానమంత్రి? వాళ్ళ అమ్మ మాత్రమే అమ్మనా? వాళ్ళ అమ్మ మీద కూడా ఇదంతా మొసలి కన్నీరే, ఇదంతా ఉత్తుత్తి ప్రేమ, రాజకీయాల కోసం మాత్రమే పెట్టుకుని అట్లనే ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ప్రేమ ఇది. కేవలం ఓట్లు దండుకోవడం కోసం ఓట్ చోరీ అనేటటువంటి ఆరోపణను పక్కదో పట్టించి ప్రజలను మొత్తంగా డైవర్ట్ చేసి మళ్ళీ చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేసే విధానంలో మాత్రమే ఈరోజు మోదీ తన తల్లిని వాడుకుంటున్నాడు. అంతేకాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తల్లులను తిట్టేటటువంటి సంస్కారము, ఆ సంస్కారహీనత బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మందికి ఉంది. వాళ్ళ కార్యకర్తలు ఇతరుల తల్లులను తిట్టినప్పుడు ఈ ప్రధానమంత్రి నోరు తెరవలేదు. ఈరోజు తన తల్లిని ఎవరో తిట్టిండ్రు అని చెప్పేసి ఎట్లాంటి ఆధారాలు లేకుండానే తిట్టిన వ్యక్తి కూడా అవతల ఉన్న 2 పార్టీలకి చెందిన వ్యక్తి కాదు అని నిరూపితం అయ్యింది. ఈయన ఇట్లా మాట్లాడుతుండు, మొసలి కన్నీరు గారుస్తుండు. నిజానికి విషయం ఏంటిదంటే, ఎవరైతే మోదీ తల్లిని బీహార్లో జరిగినటువంటి కాంగ్రెస్ జేఆర్డీ సభ జరిగిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి వేదిక మీద మోదీ తల్లిని నిజమే అవమానపరిచిండు, దాన్ని ఖండిద్దాం. కానీ ఆ జరిగిన సంఘటనను రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి కుహానా రాజకీయాలు చేస్తున్నారు కదా, దాన్ని ఎండగట్టాల్సిందే ఖచ్చితంగా. ఎవరైతే విమర్శించిండ్రో, ఎవరైతే అవహేళన చేసిరో ఆ వ్యక్తి ఫైనల్గా చూసుకుంటే బీజేపీ కార్యకర్తనే అని తేలింది. మరి బీజేపీ కండువతో ఉన్నాడు ఆ మనిషి, ఫోటో వేపిస్తా చూడండి. దీనికి ఏమంటాడు మరి ప్రధాని మోదీ? నిరంతరం ప్రజల్ని పక్కదో పట్టించడం, ప్రజల్ని తప్పుదారి తీయడం, ప్రజల్ని ఏమార్చడం, ప్రజల్ని మోసం చేయడం, ఇంత మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసి తల్లుల మీద, ఎమోషన్స్ మీద, భర్తమాత అని చెప్పేసి ఒక లేని దేశభక్తిని చూపిస్తూ, అది లేదు దేశభక్తి మోదీకి ఉండుంటే చాలా అద్భుతాలు జరిగేవి ఈ దేశంలో. మహిళలమంతా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఒక మహిళను అత్యాచారం చేస్తుంటే మాట్లాడలేని వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయిండు. సామూహికంగా లైంగిక వేధింపులకు గురవుతూ నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించబడుతున్నటువంటి మహిళల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఏదో ఇప్పుడు ఈ 2-3 రోజుల తర్వాతనో ఏమో ఆయన మణిపూర్ సందర్శిస్తారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో ఎందుకు పోతుండే? ఇప్పుడు కూడా ఒక వార్త చదివిన, ప్రధానమంత్రి మణిపూర్ని సందర్శించడానికి వెళ్తున్నాడంట. సంవత్సరంన్నర గడిచిపోయింది. మరి మహిళలను ఊరేగించి అక్కడ చాలా రకాలైనటువంటి కల్లోలాలు జరుగుతుంటే కూడా వెళ్ళనటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు సడన్గా ఎందుకు పోతున్నాడు అని చెప్పేసి చూస్తే ఇంకేముంది, మిజోరాంలో రైల్వే స్టేషన్ ఇనాగ్రేట్ చేయడానికి పోతున్నాడు ఈ పెద్ద మనిషి. అంత దూరం పోయి పక్కనే ఉన్న మణిపూర్ని సందర్శించకపోతే ఈ ఉన్న జనాలందరూ అని ఉమ్మిస్తారని, బీహార్ ఎన్నికల్లో చిప్ప చేతికిస్తారని చెప్పేసి కదా ఈ ప్రధానమంత్రి ఈరోజు మణిపూర్ని సందర్శిస్తారు అని చెప్పేసి వార్త వచ్చింది. ఆ వార్త కూడా కేవలం సందర్శిస్తున్నారు అనే వచ్చింది తప్ప ఇట్లా రైల్వే స్టేషన్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తున్నాడు అనేటటువంటి వార్త రాలేదు మిత్రులారా. కాబట్టి ఇంత ఓపెన్గా భారతదేశపు స్త్రీలను చెరబడుతున్నటువంటి, వాళ్ళని మోస్తూ, వాళ్ళకి టికెట్లు ఇస్తూ, వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నటువంటి బీజేపీ పార్టీ, బీజేపీ ప్రధాని స్వయంగా ఈరోజు తన తల్లి గురించి మాట్లాడుతూ ముసలి కన్నీళ్లు పెడుతూ భారతమాతను మధ్యలోకి తీసుకొచ్చి ఇక్కడ మనందరినీ ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో ముంచి జరగాల్సినటువంటి తతంగాలను, సామాజిక అంశాలను పక్కదారి పట్టిస్తున్నాడు కదా. జాగరూకతతో ఉండాలి. ఖచ్చితంగా జాగరూకతతో లేకపోతే ప్రతి భారతీయులను నష్టపోతాం. ఈరోజు ప్రధానమంత్రి తల్లిని నిజంగానే అవతల పార్టీ వాళ్ళు ఏదైనా అనుంటే నేను మాట్లాడేదాన్ని. కానీ ఇక్కడ తేలిందేంటి? ఇప్పుడు ఆ వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి అన్నాడని తెలుస్తోంది. ఆ వ్యక్తి అలా అనటం కూడా తప్పే, కానీ ఆ వ్యక్తితో వీళ్ళే అనించుండొచ్చు అనేటటువంటి అనుమానం చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతుంది. ఈ కుటిల రాజకీయాల కోసము ఇక్కడ జరిగేటటువంటి ఓట్ చోరీ ఆరోపణల నుంచి బీహార్ ప్రజలను దృష్టి మరల్చడానికి సయానా ఈ బీజేపీ పార్టీయే తమలో ఒక వ్యక్తిని ఇట్లా ఫేక్గా పంపించి మరి ఆ వేదిక మీద మోదీ తల్లిని విమర్శించేటట్టుగా, అవహేళన చేసేటట్టుగా చేశారు. ప్రణాళికాబద్ధంగా జరిగింది ఈ ఘటన అని చెప్పేసి చాలా 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 మేధావులు మాట్లాడుకుంటున్నారు ఈరోజు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి తెలిసేటటువంటి అవకాశాలు లేవు. రాజకీయ కుట్రల్లో భాగంగా చాలా ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కింది వరకు వచ్చి ప్రజలు అబద్ధాలని మాత్రమే నమ్మాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. అబద్ధాలు మాత్రమే ప్రజల దాకా చేరేటటువంటి దుస్థితి ఏర్పడ్డది ఈరోజు.
కాబట్టి వాట్సాప్ వార్తల్ని, ఫేక్ వార్తల్ని నమ్మకుండా నిజంగా ఏం జరిగింది, రాజకీయ క్రీడల్లో భాగంగా మనం అందరం కూడా ఎట్లా ఏమార్చబడుతున్నాం అనేటటువంటి దాని మీద నిరంతరం జాగరూకతతో మీరు ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళీ మరో అంశంతో మరో విషయంలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మిమ్మల్ని అవేర్ చేయడానికి మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ విప్లవశ్రీ.